వెల్కమ్ టు శాస్త్రి స్మయో. పరీక్ష పే చర్చ అంటూ నరేంద్ర మోడీ యంగస్టర్స్ ఏ రకంగా ఎగ్జామ్స్ ఫేస్ చేయాలో చెబుతూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అయితే అదే నరేంద్ర మోడీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల తనే స్వయంగా ముఖ్యంగా 4 విషయాల విషయంలో ఈ ఇరాన్ యుద్ధం వల్ల పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ 4 విషయాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ యుద్ధం వల్ల నరేంద్ర మోడీ ఎదుర్కొనే మొదటి పరీక్ష భారతదేశంలో ఆయిల్ గ్యాస్ క్రైసిస్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు చూపు కారణంగా భారతదేశంలో డీజిల్, పెట్రోల్ సప్లైస్ కొంత స్టేబుల్గా ఉన్నాయి. వాటి ప్రైసెస్ కూడా భారత ప్రభుత్వం ఈ ఇరాన్ యుద్ధం వల్ల పెంచలేదు. అయితే ఎల్పిజి గ్యాస్ కొరత మాత్రం భారతదేశంలో తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ చాలా తీవ్ర కొరత ఉంది. దీనివల్ల భారతదేశంలోని మెట్రోపాలిటన్ సిటీస్ ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఈ సిటీస్లో హోటల్స్, రెస్టారెంట్స్ ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ దొరక్క మూతపడుతున్నాయి. అయితే ఈ పరీక్షను ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి గుండా ఎల్పిజి గ్యాస్ కంటైనర్స్ ఉన్న షిప్స్ ని భారతదేశానికి సేఫ్ గా చేర్చడానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో పాటు మోడీ కూడా ఇరాన్ తోటి సంప్రదింపులు చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. దీనిలో భాగంగానే ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ పేరుతో ఎల్పిజి కంటైనర్స్ ఉన్న 2 షిప్స్ ని భారతదేశానికి సక్సెస్ఫుల్ గా చేర్చాయి. ఒకటి శివాలిక్, 2 నందాదేవి అనే 2 షిప్స్. ఈ 2 షిప్స్ లో ఒక్కొక్కటి 35,000 నుంచి 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ ని భారతదేశానికి సేఫ్ గా చేర్చాయి. దీంతో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఈ గ్యాస్ కొరత తగ్గే అవకాశం ఉంది. అయితే యుద్ధం మరిన్ని రోజులు, వారాలు కంటిన్యూ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏ రకంగా మోడీ ప్రభుత్వం గ్యాస్, ఆయిల్ సప్లైస్ ని ఇబ్బందులు లేకుండా భారతీయులకి అందించగలవు? పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ ని పెంచకుండా మోడీ ప్రభుత్వం ఏ రకంగా ఈ టోటల్ సిచ్యువేషన్ మేనేజ్ చేయగలదు అనేది మోడీకి నిజంగా ఒక అగ్ని పరీక్ష. ఇక రెండో అంశం విదేశాల్లో ఉండే భారతీయుల సేఫ్టీ. ముఖ్యంగా వెస్ట్ ఏషియన్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ లో సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఇలాంటి దేశాల్లో 10 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. అక్కడ వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఇరాన్ తన యుద్ధంలో భాగంగా ఈ గల్ఫ్ కంట్రీస్ లోని అమెరికా ఎస్టాబ్లిష్మెంట్స్ మీద, అంటే అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాల మీద, ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడులు చేస్తుంది. ఒకవేళ యుద్ధం మరింత ముదిరి ఇరాన్ కి తప్పని పరిస్థితులు ఏర్పడి ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద, అంటే పౌర నివాసాల మీద దాడులు చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు భారతదేశం తప్పనిసరిగా ఆ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే భారతీయుల్ని సేఫ్ గా ఇండియాకు తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. 90వ దశాబ్దంలో చూసినట్లయితే ఇరాక్, కువైట్ మీద దాడి చేసినప్పుడు కువైట్ లో ఉండే లక్షలాది భారతీయుల్ని అప్పటి ప్రభుత్వం ఎయిర్ లిఫ్ట్ చేసి ఇండియాకి చేర్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే పరిస్థితులు ఇరాన్ యుద్ధం వల్ల ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న ఇండియన్స్ ని భారతదేశానికి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడితే అది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిజంగా ఒక పరీక్షే. ఇక మూడవ అంశం భారతదేశంలోని రాజకీయాలు, అసెంబ్లీ ఎలక్షన్స్. ఒక పక్క ఇరాన్ యుద్ధం చాలా ముమ్మరంగా జరుగుతుంది. మరో పక్క భారతదేశంలో 4 రాష్ట్రాలకి, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగబోతున్నాయి. మిగతా రాష్ట్రాల మాట అటుంచితే భారతీయ జనతా పార్టీకి, మోడీకి వెస్ట్ బెంగాల్, అస్సాం ఒక ముఖ్యమైన ఎన్నికలు ఎదుర్కొనే రాష్ట్రాలు. అయితే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి విజయ అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల ఈ గ్యాస్ క్రైసిస్, ఈ పెట్రోల్, డీజిల్ క్రైసిస్ మరింతగా ఎక్కువైతే, ఇరాన్ యుద్ధం మరింతగా ముదిరితే అది తప్పకుండా బీజేపీ విజయ అవకాశాలని దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకి ఇది ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ లీడర్ మమతా బెనర్జీ
కోల్కతాలో గ్యాస్ కొరత మీద నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ మాట చెప్పనవసరం లేదు. ఆయన ఏ చిన్న అంశం దొరికినా మోడీని ఇరుకుని పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ గ్యాస్ కొరత, ఆయిల్ క్రైసిస్ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున దాని మీద మోడీ స్ట్రాటజిక్ గా ఈ ఎన్నికల్ని ఫేస్ చేయడం ఒక పరీక్ష చెప్పాలి. ఇక 4వ అంశం, ఇజ్రాయెల్తో స్నేహం. అనేక దశాబ్దాలుగా భారత ప్రభుత్వాలు ఇరాన్తో స్నేహంగానే ఉంటున్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో భారతదేశానికి డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ విషయంలో అనేక సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇజ్రాయెల్ బాగానే భారతదేశానికి డిఫెన్స్ విషయంలో సపోర్ట్ చేస్తుంది. దాంతో మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కి క్లోజ్ అవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఇరాన్ యుద్ధం వల్ల మోడీకి ఇజ్రాయెల్ రిలేషన్స్ ఒక పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగించి వచ్చిన 2 రోజుల్లోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేయడం కూడా జరిగింది. దీని మీద కాంగ్రెస్ మోడీ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తుంది. మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడం వల్ల ఈ సందర్భంగా ఇండైరెక్ట్ గా ఇరాన్ మీద యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం అంటూ విమర్శలు చేస్తుంది. అంతేకాకుండా ఖమేనీని హత్య చేసిన మోడీ ప్రభుత్వం అసలు మాట్లాడలేదు, మోడీ సైలెంట్ గా ఉండిపోయారంటూ విమర్శలు సంధిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక పక్క ఇజ్రాయెల్తో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ మరొక పక్క ఇరాన్ తోటి కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో స్నేహంగా ఉండడాన్ని ఇరానే కాదు, గల్ఫ్ కంట్రీస్ కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. గల్ఫ్ కంట్రీస్ తో కూడా మనకి మంచి డిప్లొమాటిక్ టైసే ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్తో డిఫెన్స్ అవసరాల దృష్ట్యా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ మరొక పక్క ఇరాన్ తోటి గల్ఫ్ కంట్రీస్ తో కూడా డిప్లొమాటిక్ గా మనం రిలేషన్స్ మెయింటైన్ చేయవలసిన అనివార్య పరిస్థితి మోడీ ప్రభుత్వానికి ఏర్పడింది. సో ఇది కూడా అంటే ఇజ్రాయెల్తో రిలేషన్స్ కూడా మోడీకి ఈ ఇరాన్ యుద్ధ సమయంలో ఒక పరీక్షగానే చెప్పాలి. సో భారతదేశంలోని అనేక మంది విద్యార్థులతో పాటు ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా నేను చెప్పిన ఈ అంశాల్లో పరీక్ష ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఇది మోడీకి కూడా పరీక్షాకాలమే. అయితే ఈ ఇరాన్ యుద్ధం వల్ల వచ్చిన ఈ పరీక్షల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాస్ అవుతుందా? దీని మీద మీకున్న అభిప్రాయాల్ని కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.